కాంగ్రెస్ పార్టీ హామీలపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఇక ప్రాణహిత చేవెళ్ల 21 ప్యాకేజీ పనుల్లో డిజైన్ మార్పు ఉండదని, పాత డిజైన్ ప్రకారమే లిఫ్ట్ పనులు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 600 కోట్ల రూపాయలు విలువైన పనుల కోసం ప్రతిపాదనలు పంపామని, ఈ బడ్జెట్లోని నిధులు వస్తాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటిది, వాళ్ళ సామాజిక స్థితి ఏంది, వాళ్ళ విద్య చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు, మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది, వాళ్ళ ఉద్యోగ పరిస్థితి, ఉపాధి పరిస్థితి ఏంటని అన్నీ కూడా మనం నిజంగా దగ్గర ఒక 75 క్వశ్చన్లు అడిగి అన్నీ కూడా మనం ఇలా సమగ్రంగా ఒక డేటా తయారు చేసుకుని, ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు పెంచకూడదు, ఆ గైడ్లైన్ మనం అధిగమించాలి. మరి దాన్ని అధిగమించాలంటే ఒక ప్రాతిపదిక కావాలి. మనకు 2011 సెన్సెస్ మాత్రమే ఉన్నాయి జనాభా ప్రాతిపదిక. ఇక కులాల వారీగా తీసుకుంటేనేమో 1931 అంటే దగ్గర 70 సంవత్సరాల కింద జరిగినటువంటి కులగణనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ప్రభుత్వం పకడ్బందీగా దగ్గర 1 లక్ష మంది ఎంప్లాయీస్ను